అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరలక్ష్మి అనే ఆవిడ ఇప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఒక్కసారి ఆవిడ వీడియో పీసీఆర్ ప్లీజ్. నైట్ 9:30 అవుతుంది గాయస్. ఈరోజు నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరినైనా మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్లో ఆఫర్ ఇస్తాము, షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఇస్తామని చెప్తే నమ్మి ఎగేసుకుంటా నాలాగా మాత్రం రాకండి. ఎందుకంటే ప్రతోడు కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క ఆడదానికి కూడా అవకాశం ఇవ్వడనేది పక్కా ప్రూవ్ అయింది. ఇది నాకు ఒకటిసారి కాదు, రెండుసార్లు కాదు, మూడోసారి సేమ్. నాకు సిగ్గులేదు. ఫస్ట్ సీరియల్కి ఆఫర్ వచ్చింటే అలాగే వెళ్ళాను. సో అక్కడ కూడా ఇదే పంచాయతీ ఉంటే రిటర్న్ వచ్చేసాను. అలాగే సినిమాకి కూడా ఆఫర్ వచ్చింటే వెళ్ళాను. సినిమాకి కూడా అదే రిపీట్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్ అని ఒకటి పిలిచాడు. సో సరే కవర్ సాంగ్స్ అన్న చేద్దాము, ఏదో మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, కవర్ సాంగ్ అన్న చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ ఒక మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడు అనమాట. సో ప్రతి ఓడు చూసేది అవకాశాలు ఇస్తారు ఇవ్వరని కాదు, ఖచ్చితంగా అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయంటే ఒక మగోని పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నాయి కదా ఇక్కడ హైదరాబాద్ లో. దయచేసి ఎవరు గుడ్డిగా నమ్మి రాకండి. నన్ను తప్పుగా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి సినీ ఫీల్డ్ లో సెటిల్ అయిందంటే ఖచ్చితంగా ఒక దగ్గర పండుకొని సెటిల్ అయ్యాడని నేను ఇప్పుడు నమ్మి చెప్తున్నాను గైస్. ఎందుకంటే ప్రతి ఒక్క లంజనా కొడుకు ప్రతి ఒక్క ఆడదాన్ని వాడుకోవడానికే చూస్తున్నాడు. నాకు తెలిసి ఏ ఒక్క అమ్మాయి కూడా టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను గైస్, పక్కా చెప్తున్నాను. ఏ ఒక్క అమ్మాయి టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతోడు లొంగ తీసుకొని పై ఏదో ఒక దగ్గర అమ్మాయి పడుకొని పైకి వచ్చింది గైస్. అంత లేని మాత్రం ఒక అమ్మాయికి ఆఫర్ అనేది రావడం చాలా చాలా కష్టం. మీరు నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నారంటే పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. నాకు బాధ వేస్తుంది కాబట్టి నేను పెడుతున్నాను. ప్రతోడు ఆడదాన్ని చూసేది తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. వానికి ఆడది అవకాశం ఇస్తేనే ఒక ఆడదానికి మొగోడు కూడా అవకాశం ఇస్తుంది. ఇదైతే పక్కా నిజము. సో నేను ఇప్పుడు మోసపోయాను కాబట్టి ప్రతోడు అవే అడుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చక నేను ఇది కూడా వద్దనుకున్నా. ఇంకా జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి అనేది నేను వెళ్ళను. నా ఊర్లో నా ఇంట్లో నా రీల్స్ నేను చేసుకుంటూ నా షాప్ నేను తీసుకుంటూ ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా గుర్తు ఉండే సినీ ఫీల్డ్కి నేను చచ్చినా పోను గాయస్. ఇదే నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అమ్మాయి సినీ ఫీల్డ్ సెట్ అయినా అది ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎవరో కొన్ని లొంగే ఎదిగింటది. ఇదైతే పక్కా నిజం. ఇంత కామెంట్లు పెట్టుకోరు, ఇదైతే పక్కా నిజం. సో ఆవిడ చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఎవరైనా మన ఇన్స్టా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ చూసి మీకు ఆఫర్స్ ఇస్తామంటే అసలు నమ్మొద్దని సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి గారు చెప్పారు. సో మన వీడియోస్ చూసి సీరియల్స్, సినిమాలు లేకపోతే షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఇస్తామంటే నమ్మి రావద్దు. ఇక్కడ కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ అమ్మాయికి అవకాశం ఇవ్వరనేది పక్కా ప్రూఫ్ అయింది. సో నాకు 3 సార్లు ఇలా జరిగింది. ఫస్ట్ సీరియల్కు, ఆ తర్వాత సినిమాకు, ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ కూడా ఇలానే జరిగిందంటే ఆవిడ చెప్పుకొచ్చారు. సో నాతో ఫోక్ సాంగ్ చేయిస్తానని చెప్పి గంటల కొద్దీ కూర్చోబెట్టి ఒక మగాడి బుద్ధి ఏంటనేది చూపించాడంటూ ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఒక 100% కమిట్మెంట్ ఇస్తేనే ఇక్కడ అవకాశాలు ఉంటాయి, లేదంటే ఎలాంటి అవకాశాలు ఉండవు అని చెప్పుకొస్తుంది. అండ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి బయట. దయచేసి గుడ్డిగా నమ్మి ఏ అమ్మాయి కూడా హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి రావద్దు. సో ఇప్పుడు ఏదైతే ఈ కమిట్మెంట్ ఉంటేనే యాంకర్లు కానీ లేకపోతే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఫోక్ డాన్సర్లు కావచ్చు, ఫోక్ సింగర్లు కావచ్చు, ఎవరైనా సరే కమిట్మెంట్ ఇస్తేనే సరే లోపలికి వస్తున్నారు తప్ప ఇంకెవరు రావట్లేదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఇంత చెప్పిన ఈ వరలక్ష్మి ఒక్క విషయంలో ఒక మాట తుళ్ళారు. ఆ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ యొక్క కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. సో వాళ్ళకి చాలా మంది యాక్టర్లు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, లేకపోతే పెద్ద పెద్ద యాక్టర్లు కావచ్చు, చాలా మంది దీని మీద మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి గతంలో ఒక 10 ఏళ్ల క్రితం, ఒక 15 ఏళ్ల క్రితమో లేకపోతే ఒక సంవత్సరం క్రితమో జరిగిన ఇన్సిడెంట్స్ని ఆ యొక్క ఇంటర్వ్యూలోనో పాడ్కాస్ట్లోనో చెప్పిన మాటలు చాలా. రీసెంట్గా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అంత పెద్ద నటి కూతుర్నైనా సరే నాకు అలాంటి మాటలు తప్పలేదు అని చెప్పి మాట్లాడారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ పోతే యాక్టర్ లిస్ట్ చాంతాడంత ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైతే
యాంకర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కమిట్మెంట్ ఇచ్చి ముందుకెళ్ళిన వాళ్ళే అంటూ ఆవిడ మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఇప్పుడు వరలక్ష్మి అనే ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడకంటూ ఒక ఛానల్ ఉంది, ఆవిడకంటూ ఒక ఇన్ఫ్లుయెన్స్ స్టేటస్ ఉంది, ఒకటో రెండో చిన్న ఇంటర్వ్యూలు ఇప్పించారు అండ్ ఆవిడ కూడా వెళ్ళి చేసింది. సో ఈవిడ దాని తర్వాత యాక్టింగ్ రంగంలో అడుగు పెడదాం అనుకుంది అండ్ ఈవిడికి నంద్యాలలో ఏదైతే ఇప్పుడు దాకా మాట్లాడిన వరలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ నంద్యాలలో ఒక షాప్ కూడా ఉంది, బట్టల షాప్ ఉంది. ఓన్లీ అంటే లేడీస్ సంబంధించిన చీరలు మాత్రమే అమ్ముతారు. సో హోల్సేల్ ఉంది, రీటైల్ ఉంది. ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆవిడ్ని అప్రోచ్ అయ్యి ఎవరైతే మాట్లాడతారో లైక్ మీతో ఒక ఫోక్ సాంగ్ చేస్తామనో లేదంటే మీతో ఒక సినిమా చేస్తామనో షార్ట్ ఫిల్మ్ చేస్తామనో ఆవిడ ఎవరైతే అప్రోచ్ అవుతారో సో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది బాగుంటే ఓకే, బాగాలేకపోతే ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. సరే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది దాని గురించి మనం పక్కన పెడితే వరలక్ష్మి అనే అమ్మాయి సో ఆవిడ చేసే కంటెంట్ కూడా కొంచెం ఆడ్గానే ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. మీరు కూడా చూడండి, వరలక్ష్మి అనే ఛానల్ ఉంటుంది అండ్ ఆవిడ చేసే కొంచెం కంటెంట్ కూడా ఆడ్గానే మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఎవరి మీద ఎలిగేషన్ చేస్తున్నారో ఆవిడకి ఎవరి వల్ల ఇబ్బంది అయిందో వాళ్ళని టార్గెట్ చేయాలి. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఏదైతే హీరోయిన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా కమిట్మెంట్ ఇచ్చే లోపలికి వచ్చారు అని చెప్పి మాట్లాడటం నిజంగా ఎంతవరకు కరెక్ట్? సో అంటే ఇప్పుడున్న ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో సో అందరూ మంచోళ్ళని అందరూ చెడ్డోళ్ళని నేను మాట్లాడను, కానీ వాళ్ళ విషయాలు మనకు తెలియకుండా వాళ్ళ పర్సనల్గా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ నిజంగా ఈవిడికి ఇబ్బంది అయింది ఏదైతే ఆ జబర్దస్త్ ఆర్టిస్ట్ వల్ల. సో దాని తర్వాత ఈవిడ బయటకు వచ్చేసింది. సో ఈవిడ చాలా స్ట్రాంగ్ కాబట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. సో నేను కమిట్మెంట్ ఇవ్వను అని చెప్పింది అండ్ దాని తర్వాత వాళ్ళు 3 times పిలిచారంట హైదరాబాద్కి. ఎందుకు? ఒకసారి మాట్లాడతారండి. ఈవిడ ఎక్కడ పాపం నంద్యాలలో ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాను పోను ఛార్జీలు అని చెప్పి ఈవిడ పాపం చూసేవాళ్ళు. అండ్ దాని తర్వాత వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ ఆర్జీవీ సినిమాలో కూడా కమిట్మెంట్ మస్ట్గా ఉంటుందని చెప్పి ఎవరైతే మధ్యలో ఉంటారో బ్రోకర్స్ సో వాళ్ళు ఈవిడిని కమిట్మెంట్ అడిగారంట. సో వాస్తవానికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో ఏ సినిమా అంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి వచ్చారు అంటే మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీకంటూ జ్ఞానం ఉండాలి ఫస్ట్. ఇక్కడ నాట్ ఓన్లీ వరలక్ష్మి కావచ్చు, నాట్ ఓన్లీ సమ్ ఎక్స్ సమ్ వై సమ్ జెడ్ ఎవరైనా కావచ్చు. ఇక్కడ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి లేకపోతే అంటే గతంలో మనం చాలా మంది చూసాం, ఒక 10,000 పెట్టి ఒక 2 లక్షల మంది ఫాలోవర్స్ని కొనుక్కొని నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకొని లేకపోతే వాళ్ళకు ఒక 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, కనీసం 4-5 వేలు వ్యూస్ కూడా పోవు వాళ్ళ దగ్గర ఒక స్టోరీ పెడుతానో లేదంటే ఒక వీడియో వేస్తానో వాళ్ళ అకౌంట్లో. సో అలాంటి నేపథ్యం ఇవాళ రేపు అంటే ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ అనేది చాలా దిగజారిపోతుంది. అంటే ఒకసారి ఒక చిన్న యాడ్ చేసో లేదంటే ఒక చిన్న వీడియో చేసో వెంటనే పాపులర్ అయిపోతే వాళ్ళంతా కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ని మేవేసుకుని మేమే గొప్పోళ్ళు, మాకన్నా గొప్పోళ్ళు ఎవరు ఉండరు అన్నంతగా ఫీల్ అయిపోతున్నారు అనమాట. సో ఇలాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే కాస్త కూస్తో ఫేమ్ వచ్చి కాస్త కంటెంట్ చెప్పేవాళ్ళు కావచ్చు, ఇలా అంటే ఏ కేటగిరీ అయినా సరే. సో బ్యూటీ విత్ బ్రెయిన్ అనేది అమ్మాయిలకి ఉంది అంటే చాలా మంది అమ్మాయిలకి బ్యూటీ ఉంటుంది, చాలా మంది అమ్మాయిలకి బ్రెయిన్ ఉంటుంది. సో బ్యూటీ విత్ బ్రెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం టెక్నికల్గా లాజికల్గా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారు? ఒకవేళ నేను అందంగా ఉన్నా లేదంటే నేను చేసిన రీల్ కావచ్చు, నేను చేసిన వీడియో కావచ్చు చాలా గట్టిగా రీచ్ ఉంది, సో నేనేం చేయాలి? అప్పుడు నాకు ఎవరన్నా మెసేజ్ పెట్టారు, అప్పుడు నేనేం చేయాలి? లేదు ఇది సంగతి, సో ఈ క్రైటీరియా రీచ్ అయితే విల్ కనెక్ట్, లేదంటే ఇక్కడతో ఆపేద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కట్ చేయండి కదా. మీ పర్సనల్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి? ఎవరికి పడితే వాళ్ళకి మీ పర్సనల్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ మీకు గనక ఆ ఇంటెన్షన్ లేకపోతే మీ పర్సనల్ నెంబర్ మీ అసలు పొరపాటును కూడా ఎవరు ప్రాణం పోయినా ఎవరు మీరు గనక అంటే మీ ఇంట్రెస్ట్ లేకుంటే వాడు అక్కడ దాకా రాడు. ఎవరైనా సరే మెసేజ్ కాన్వర్సేషన్ జరిగింది అంటే మీ ఇష్టమై మీరు ఆ నెంబర్ ఇవ్వడం ద్వారానే జరిగింది. నేను చాలామంది అంటే ఇన్ఫ్లుయెన్సర్లను చూస్తూ ఉంటాను, చాలామంది బయటకు వస్తూ ఉంటారు అంటే కొన్ని పార్టీస్లో కావచ్చు, ఈవెంట్స్లో కావచ్చు. సో అంటే నేను అడుగుతా వాళ్ళని అంటే మీ నెంబరు ప్రతి వాళ్ళకి ఇచ్చేస్తారని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ నీ క్వశ్చన్ అడిగారు. నాకు ఎప్పటి నుంచో బాగా డౌట్ అంటే ఈ ఇండస్ట్రీలో కావచ్చు, మీడియా ఫీల్డ్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కావచ్చు చాలామంది ఇన్ఫ్లుయెన్స్తో వీడియోలు చేస్తూ ఉంటారు, ప్రమోషనల్ కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి లేకపోతే అంటే వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని వీడియోస్ ఉంటాయి. సో అలాంటప్పుడు
వాళ్ళు ఎవరైతే అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అంటాను కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరన్నా మాట్లాడి మీకు ఒక ఫోక్ సాంగ్ లేకపోతే సినిమాలోనో లేకపోతే ఇంకొక చిన్న ఒక పాడ్కాస్ట్ చేద్దామనో, లేదంటే మనం ఒక చిట్ చాట్ లాగా ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దామనో, ఒక హోటల్ ప్రమోషన్ చేద్దామనో అని ఎవరైతే మెసేజ్లు పెడతారో, అందమైన అమ్మాయికి ఒక అందమైన ఆంటీకి మెసేజ్లు పెడతారో, సో వాళ్ళకి ఎప్పుడైతే మనం పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తామో అక్కడే సగం అయిపోయినట్టే. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఆపోజిట్గా ఉన్న వాళ్ళు లేదు సో షీఈ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అన్న రీతిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు దానివల్ల వాళ్ళు టైంలో మెసేజ్లు పెట్టడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, సరే మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే మిమ్మల్ని హైదరాబాద్ రమ్మని చెప్పడం, లేదా హైదరాబాద్లోనే ఉంటే కనుక ఒక కేఫ్లో కలవటం, మీట్ అవ్వడం, దాని తర్వాత వగేరా వగేరా ఇలాంటివి జరుగుతున్న సినారియోల్లో నిజంగా మీ నెంబర్ ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్కి కూడా ఎలాంటి ఇబ్బంది అవ్వదు. బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్లు లేకపోతే వాళ్ళు మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని వేధించారంటే మీ బుద్ధి ఏమైంది మీకు? ఫస్ట్ ఎవరో పిలిచారు, ఎవరో మాట్లాడారు, ఎవరో ఇబ్బంది పెట్టారంటే తర్వాత వచ్చి మాట్లాడితే అన్నీ అయిపోయిన తర్వాత ఏముంటది? ఇంకా అంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు ఈ వరలక్ష్మి కూడా అదే మాట్లాడుతుంది. ఇక ఈ కమిట్మెంట్ మీద ఈ ట్రోలింగ్స్ ఆపేస్తే బాగుంటుంది. చాలు, ఇప్పటికే సగం చచ్చుంటారు వాళ్ళు, ఇంకా వాళ్ళని పూర్తిగా చంపడం అనేది నాకు ఇష్టం లేదు. దయచేసి ట్రోలింగ్స్ ఇంతటైతే ఆపండి. సో వాళ్ళ పేర్లేంటి అందరు అడిగారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పాను. ఇప్పుడు నేను వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేయడం అనేది నాకు ఇష్టం కాదండి. నాకు దీన్ని పెద్దగా చేసి దీన్ని పెద్ద ప్రొలాన్ చేసి వాళ్ళ నుంచి ఏదో లాక్కోవాలి, వాళ్ళని ఏదో టార్గెట్ చేయాలి అనేది నాకు ఏం లేదు. ఎవరు పాపన వాళ్ళే వెళ్ళిపోతారు. సో ఏదైనా సరే ఇంకోసారి వాళ్ళు ఇంకొక ఆడవాళ్ళని కానీ ఇలా అడగాలి అంటే భయపడేలాగా ఆటోమేటిక్ గా ఈ వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే భయపడతారు. ఇంకా అంతకు మించి సగం చచ్చిన పామును మనం చంపాల్సిన అవసరం అయితే లేదు. నాకు ఎవ్వరి మీద పగ ప్రతీకారాలు కూడా లేవు. అలాగని దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసేది కూడా నా దగ్గర లేదు గాయస్. కాబట్టి ఈ టాపిక్ ని ఇంతతో లిమిట్ చేయండి. ఇంకా ట్రోలింగ్ అనేది ఆపేస్తే బాగుంటుంది. ఇంకా నేను అందరి పేర్లు చెప్పాను. సో నేను ఎవరి మూలంగా సఫర్ అయ్యానో వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పేశాను. బట్ ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ గొడవలు ఇవి రాకూడదని నేను అనుకుంటున్నాను. సో నాకు ఇంక వద్దు. ఇంతకు మించి నాకు ఒక పాప ఉంది. ఎవరి ఇబ్బందులు, ఎవరి బాధలు, వాళ్ళ పాపాలన్నీ నాకు చుట్టుకోవడం నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి ఆటోమేటిక్ గా ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతుంటారు. ఇంతకు మించి వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మీడియా వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఇంతకు మించి నేను ఇంటర్వ్యూలు అయితే ఇవ్వలేను. ఆ ఇంటర్వ్యూలలో ఇంకా వాళ్ళను పొడిచి చంపడం అనేది నాకు ఇష్టం లేదు గాయస్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు వ్యూస్ మనీ సంపాదించుకుంటారు. అలాగని నేను గట్టిగా అడిచి నాకు ఏం న్యాయం జరిగింది లేదు. వాళ్ళు ఏమైనా నాకు వచ్చి సారీలు చెప్తారా? సారీలు ఏం చెప్పరు కదా. ఆటోమేటిక్ గా చెప్పాల్సిన సారీస్ నాకు వాళ్ళు ఫోన్ కాల్ చేసి సారీలు చెప్పారు. అంతకు మించి వాళ్ళను ఇంకా దిగదార్చడం అనేది నాకైతే నచ్చలేదు. బట్ ఇంకొకసారి ఎవరైనా సరే ఒక అమ్మాయికి ఆఫర్ ఇస్తానని చెప్పి ఇలా అడగడానికి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత సగం చచ్చిన పాములను నేను పూర్తిగా చంపడం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంతటితో నేను వాళ్ళని వదిలేస్తున్నాను. సో మీరు కూడా ఈ ట్రోలింగ్స్ అనేవి వదిలేసేయండి. ఎవరి పాపపుణ్యాలు వాళ్ళకు ఉంటాయి. నలుగురు ఈ వీడియో చూసి మారితే చాలు అనుకుంటున్నాను. నలుగురు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లకుండా పిలిచారని చెప్పి కొంచెం ఆలోచించి ఆతి చూచి అడిగేస్తే బాగుంటుందనే మీనింగ్ తో నాలాగా ఇంకా నలుగురు అమ్మాయిలు ముందడిగే వెయ్యకూడదు, ఆలోచించాలనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది తప్ప వాళ్ళ మీద ఏదో పగులు ద్వేషాలు పెట్టుకుని అయితే కాదు. వాళ్ళందరూ వాళ్ళు ఎవరు నాకు, నేను వాళ్ళకి ఏమవుతాను. బట్ వాళ్ళ బుద్ధి గడ్డి తినింది, నా బుద్ధి కూడా బాగుండాలి కదా. వాళ్ళ మీద ఇంకా నేను పగలు పెంచుకుంటూ వాళ్ళని ఏదో చేయాలని చెప్పి నా మీడియా వాళ్ళ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని ఏదో చేయాలని చెప్పి ముందుకెళ్ళడం అయితే నాకు ఇష్టం లేదు. సో ఎవరు ఎదగాలన్నా ఎన్నో స్ట్రగుల్స్ పడి ఎదిగింటారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఎదిగారు కదా అని చెప్పి తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళు కమిట్మెంట్ అడగడం అనేది వాళ్ళది కూడా మంచి పద్ధతి కాదు. అది ఆటోమేటిక్ గా ఇప్పుడు వాళ్ళకి అర్థం, ఇప్పుడు నాకు ఖచ్చితంగా వాళ్ళకి సిగ్గు వచ్చింటది. ఇంతకు మించి వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇంతకు మించి ఈ టాపిక్ లీవ్ ఇట్, వదిలేసేయండి ప్లీజ్. నా కోసం ఈ ట్రోలింగ్స్ అన్ని ఆపేసేయండి గైస్, ప్లీజ్ లీవ్ ఇట్. సో ఈవిడ వీడియో విన్నారు కదా, ఆవిడేం చెప్తుంది? ప్లీజ్ ట్రోల్స్ ఆపండి అని చెప్తుంది. ట్రోల్స్ ఎందుకు ఆపాలి? దేనికి? ఎవరైనా వాళ్ళ ఇప్పుడు మీ ఒపీనియన్ మీ పబ్లిక్ లైఫ్ లో జరిగింది చెప్పారు. దాని తర్వాత ఈ యొక్క నెటిజన్స్ కావచ్చు ఎవరైనా సరే మీకు నెగిటివ్ గా మాట్లాడి చేసుకోవాలి, పాజిటివ్ గా మాట్లాడి చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసారు కదా, ఒక ఇన్ఫ్లుయెన్స్ స్టాటస్ తీసుకున్నారు, పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసారు, అంతా బాగానే ఉంది, ఇదంతా జరిగింది. సో మళ్ళీ మీకు ఇప్పుడు ట్రోలింగ్, నన్ను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇంకోళ్ళతో మాట్లాడుతున్నారు అంటే నిజంగా మరి మీరు అందరు హీరోయిన్స్ ని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అందరూ కమిట్మెంట్ ఇచ్చి వచ్చారని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? సో మీ కంటెంట్ కరెక్ట్ గా ఉందా ఫస్ట్? లేదంటే మీరు మాట్లాడిన తీరు కరెక్ట్ గా ఉందా?
మీకు జరిగింది ఏ మాత్రం కరెక్ట్ అని నేను అంటలేదు, మీకు జరిగింది తప్పే, ముమ్మాటికి తప్పే. ఎవరైనా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడితే అక్కడ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ బాధితురాలు నేను విక్టిమ్ కార్డ్ అని పెట్టుకొని చెప్పి వేరే హీరోయిన్స్ పైన, మీకు ఏ ఆడపిల్లకైనా సినిమాల్లో కనిపించాలని, ఒక యాక్టర్గా ఉండాలని, నేను కాస్త ఉన్న అంటే అందరికీ నేను తెలియాలి, నాకంటూ ఫేమ్ రావాలి అని చెప్పి చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఆ ఫేమ్ కోసమే తాపత్రయపడేది. ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు రోజు లైవ్కి రావాల్సిన అవసరం ఏముంది? ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని సబ్స్క్రైబర్ని అడగాల్సిన అవసరం ఏముంది? అడగాల్సిన అవసరం లేదు కదా. మరి మీరెందుకు అడుగుతున్నారు వరలక్ష్మి గారు? నాకు అర్థం కాని విషయం. సో నాట్ ఓన్లీ వరలక్ష్మి, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా సరే మీకు ఒక అన్నోన్ పర్సన్ నంబర్ పెట్టి లేకపోతే మాట్లాడదామని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టి మిమ్మల్ని ఆ తర్వాత ఇబ్బంది పెడితే దానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అంశం మీ పర్సనల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని షేర్ చేయకూడదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి కనుక మీరు ఆ నెంబర్ షేర్ చేసి తర్వాత కాన్సిక్వెన్స్ వచ్చినాయి అంటే నిజంగా అది మీ పిచ్చితనం అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ కాస్టింగ్ కౌచ్ అంశం గురించి? మంచిగా కామెంట్ చేయండి.